ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సత్మవేణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది ఎవడు బడే మీరు కనుక్కోగలని. ఇది ఎవడు బడే తెలుసా? నా పక్కన ఇప్పుడు ఎవరు అన్నారు చూడండి, వాళ్ళ బడి. మా అమ్మ, మా అమ్మ, అమ్మమ్మ, మా అమ్మమ్మ బడి. ఇవి చూడండి డాల్. వీటి పేరు స్కూల్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి మా అమ్మమ్మ స్కూల్కి బొమ్మలు వేసేసాడు. పదండి గేట్ దాకా. ఇటు 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 సుజన ఇట్రా. సో పల్లెటూరులో స్కూల్ ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత బాగుందో. వెల్కమ్ టు అవర్ స్కూల్. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తాము. ఫుల్ వర్షం పడిందనమాట మాకు ఇక్కడ వద్దిమడుగులో. సో మా అమ్మ వాళ్ళది వద్దిమడుగు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అయ్ పక్క జరుగు. పైన ఏది అదో ముగ్గులు, చుక్కల ముగ్గులు. సేవ్ వాటర్ ట్యాంక్ ఉంది, రూమ్ ఉంది. పైన 4 రూమ్స్, కింద 4 రూమ్స్, మొత్తం 8. ముందేమో గార్డెను, మళ్ళీ ఇది ఒకటి ఏంటో రూము, ఆఫీస్ రూమ్ అనమాట. బట్ ఫోను అదండి చూడండి, గేట్ క్లోజ్ ఉంది, లేదంటే లోపలికి వెళ్ళి చూపించండి. రాజ్ శాఖ పని పేరు వద్దిమడుగు ప్రధాన రహదారి. సిమెంట్ రోడ్డు వేసారనమాట ఇక్కడ. సో చూడండి సిమెంట్ రోడ్డు. అమ్మ అది బ్యార్నీ కదా దాన్ని. సో దాన్ని బ్యార్నీ అంటారనమాట, పొగాకు బ్యార్నీ. ఇవన్నీ పొలాలు. సో ఇది తార్ రోడ్డు. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత బాగుందో. ఓకేనా. ఫైనల్గా ఇది స్కూల్. ఇక్కడ స్కూల్ ఎంపీ యూపీ స్కూల్ వద్దిమడుగు విలేజ్. మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ, వెళ్ళిపోయారు. సో ఇది మా అవ్వ వాళ్ళ ఊరు. చూసారా వేప చెట్లు, అటు సైడ్ ఇల్లులు, ఇటు సైడ్ ఇల్లు. మేము కూడా వెళ్తున్నాం. చూడండి ఎంత ఆకుపచ్చగా, ఎంత గ్రీన్గా ఉన్నాయో. తార్ రోడ్ వేశారు, కాకపోతే వర్షం పడింది అన్నమాట. అది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. సో ఫైనల్గా మేము మా అవ్వ వాళ్ళ ఊరికి వచ్చేసాము. కావదా చంకన వేసుకున్నావా? ఆటో వస్తుంది, అది అటు పోయిందిలే. బర్రెలకి పాకాలు, ఊరిల్లులు, రేకుల ఇల్లులు. ఇది మా పెద్దవ్వ ఇల్లు. మా అమ్మమ్మ ఇల్లు చూపిస్తాను పదండి మీకు. గుడి భోజనాలు అయిపోయినాయి. సో ఇది మా అవ్వ, మా తాత ఇల్లు. లే గడేసిన మా అవ్వ ఉన్నప్పుడు ఇల్లు కలకల్లాడుతుండేది. మా అవ్వ చనిపోయిన తర్వాత ఇల్లు ఈ రకంగా అయింది. ఈ ఇల్లు ఏమంటారు? మా ఇల్లు ఏమంటారు? రేకుల ఇల్లు. అది సో చూసారా ఎలా పడిపోయిందో మొత్తం. ఇది కూడా రూమ్ అనమాట, పెద్ద రూము, కట్టెలు పెట్టేసి మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. దూలాలు చూడు పడిపోయినాయి దూలాలు. ఎప్పటి దూలాలు, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు ఇదండి. ఈ రాళ్ళు ఉన్నాయి చూసారు, ఈ రాళ్ళతో కట్టినయే.
ఇల్లు కట్టి వచ్చేటప్పుడు 9వ నెల పిల్లనంట అప్పటి నుంచి. అవి చెప్పింది. సో ఇది మొత్తం రాసి పెట్టినాయి. మరి అంతేగా, అసలు ఇల్లు చూస్తే పానం చూడము. చేసేది ఏముందిలే. వర్ణిక ఎక్కడికి వచ్చావమ్మా నువ్వు? ఎక్కడికి వచ్చావు? మీ అమ్మమ్మ అల్లూరను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చావా? అవునా? బాగుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. బాగుంది బాగుంది. మా అవ్వోలూరు. చెట్లు మటుకు బాగా పచ్చగా చిగురిచ్చాయి. ఈ దూలానికి పైన కదా పూరీలు కప్పులు. అవును, ఎంత చాలా హైట్లో ఉండేది, పడిపోయింది. మొక్కరాలు చూడండి 55 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఆ కర్ర అట్లే ఉంది చూడు. మరి పుచ్చిపోకుండా అట్లాగే ఉంది. ఇప్పుడు అన్ని రేకులు అయిన పోయిన తర్వాత మా అవ్వ తాత ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళందరూ పుట్టిన ఇల్లు చూపిస్తాను పదండి. లోపల చీకటిగా ఉంది, లైట్ లేదు, కానీ కొంచెం ఏమైనా కనిపిస్తుందేమో చూపిస్తాను. ఇదిగోండి, అప్పుడు షెల్ఫ్లు గట్రా ఏం లేవు కాబట్టి అదే గూడి. ఇదిగో చూడండి, ఒక గూడు, 2 గూళ్ళు. ఇదేమో మన ట్రంకు పెట్టెలు పెట్టుకోవడానికి. ఇది 3వ గూడు. ఇగో ఇక్కడ 4వ గూడు. ఇవన్నీ చూస్తే పాతకాలంలో ఉంటుంది చూడు, అది అట్లా. ఇక్కడేమో గాది పెడతారనమాట, అందుకని చెప్పేసి బొట్టు పెట్టేసి నీట్గా చేస్తారు. ఎందుకంటే ధాన్యం పెట్టడానికి గాదె. చూడండి, ఇది ఒక గూడు. ఇది గ్యాస్ బండ్ అనమాట. ఇప్పుడు గ్యాస్ బండ్ పెట్టుకున్నారు, అంతకుముందు అయితే గూడే. చూసారా, ఎన్ని గూళ్ళు అంతే కిందనే. ఇక్కడ ఒక గూడు. అప్పటి స్విచ్ బోర్డులు, లైట్ ఇప్పుడుది కానీ స్విచ్ బోర్డు మటుకు అప్పటిదే. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తారండి, పూజ గది. కిందికి వచ్చేసింది. అంతకుముందు అయితే ఎత్తుగా ఉండేది, ఎర్రమట్టి పూసేసి దేవుడు గది అనమాట. దేవుడికి రూము. మనం ఇప్పుడు పెద్ద పెద్ద రూమ్లు సపరేట్ చేస్తాం, కానీ అప్పుడైతే మటుకు ఇదే దేవుడి రూము. గోడకి పటాలు పెట్టుకొని దేవుడు పటాలు, అది దీపం ఇలా వచ్చేసి ఇక్కడ దీపారాధన ఇలా ఉంటుంది. అప్పుడే బాగుంది నాన్న మాకు. మరి ఇప్పుడు పెద్ద లైన్లా ఈ ఇల్లు చూస్తే పానం చూడము. అమ్మో సిగ్గుపడుతుందమ్మా నీ మనవరాలు. బుచ్చి బావ్, వర్ణిక బావ్. నేనైతే ఇది ఇప్పుడు బాగా చేసుకుంటా. వర్ణిక బావ్. ఏది ఇటు తిరగండి ఇద్దరు. బుచ్చి. సో మీకు విలేజ్లో ఈ ఇల్లు హౌస్ టూర్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.